హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క 10వ పార్ట్ చూద్దాం. ఇంకొన్ని గంటల్లో ఫైనల్ పార్ట్ కూడా వస్తుంది. ఇంతటితో ఈ డ్రామా ముగుస్తుంది. నెక్స్ట్ ఏ డ్రామా చేయాలో కామెంట్ బాక్స్ లో రాయండి. ఇక ఆలస్యం చేయకుండా పార్ట్ లోకి వెళ్దామా. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? ఆ విలన్ హీరోయిన్ ను వెతుక్కుంటూ ఆమె ఉన్న చోటుకే వచ్చాడు. ఆమెతో వైలెంట్ గా ఏం నడుచుకోలేదు, నవ్వుతూనే మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా చేశావు అని అంటుంటే, నువ్వు నా హస్బెండ్ విషయంలో తలదూర్చావు, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని ఆమె అంటోంది. ఓ దానికి దీనికి సరైపోయిందని అంటున్నావా? ఓకే, మంచి పాయింటే అని విలన్ రాగా నవ్వుతుంటాడు. ఇంకోవైపు ఎడా ఉంటుంది కదా, ఆమెకిప్పుడు బాగైంది. చాలా మేకప్ వేసుకుని హీరో పనిచేస్తున్న సైట్ పక్కనే తిరుగుతోంది. ఆమె రావడం ఇతడు చూశాడు. ఆమె ఇక్కడికి వస్తుందని ఇతడు కూడా ఊహించాడు. ఆమెను పట్టుకుని అడిగేటప్పుడు ఆమె ఉంటుందంటే, మీరు అనవసరంగా నా భర్తతో ఢీ కొట్టారు. అతడు నీపై మీపై చాలా కోపంతో ఉన్నాడు. అతడు గాని ఏదైనా చేస్తే నాది బాధ్యత కాదంటోంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. హీరోయిన్ విలన్ దగ్గర చిక్కుకుందని ఆమె చెప్పింది. అప్పుడు హీరో భయపడిపోతున్నాడు. వెంటనే అక్కడికి వెళ్దామని అనుకుంటున్న క్రమంలో విలనే హీరోయిన్ ను తీసుకుని ఇక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే హీరో కొడదామని వెళ్తుంటే మీ స్టాప్ చేసింది. ఏం లేదండి, ఏం జరగలేదంటోంది. ఏంటి మీ ఏదైనా చేశాడా అని అడుగుతుంటే, నాకేం కాలేదు, మీరు సైలెంట్ గా ఉండండి అంటోంది. కానీ ఆమె ఫేస్ లో ప్రశాంతత లేదు, ఏదో జరిగినట్లే అనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి అంతా ఒక పార్టీ లాగా చేసుకున్నారు. మీ అటువైపు వస్తుంటే ఆమెను చూసి మీ ఇటురా ఇటురా అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అని డౌట్ తోనే పక్కకు వెళ్లి కూర్చుంది. మీ తాగుతావా, ఇదిగో స్పెషల్ డ్రింక్ అని పోసిస్తున్నాడు. అప్పుడు ఆమె వద్దు అంటోంది. ఏంటి భయపడుతున్నావా? విషయం ఏం కాదు, నేను తాగుతా చూడు అని తాగుతున్నాడు. నువ్వు కూడా తాగాల్సిందే అని తాగిస్తున్నాడు. ఒక గ్లాస్ మాత్రం తాగించాడు. ఇకపై ఆమె తాగుతోంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ ఇద్దరిని ఒకలాగా చూస్తోంది. ఏంటి వీళ్ళేదో ప్లాన్ చేసినట్లే అనిపిస్తోంది అని చూస్తోంది. మీ ఎక్కువగా తాగడం వల్ల అక్కడే డిచ్ అయిపోయింది. ఆమె హీరోపై పడిపోయింది. అప్పుడు హీరో ఒక పేపర్ తీసి తన ఫ్రెండ్ వైపు విసిరాడు. ఇందుకోసమే కదా వెయిట్ చేశావు, బాగా చదివి చూసుకో, నీకు యూస్ అవుతుందో లేదో కానీ నాకు యూస్ అవుతుంది. ఇలా అనుకుంటూ మీని ఎత్తుకెళ్తున్నాడు. ఆ స్నేహితురాలు చూసి ఏడుస్తోంది. యాక్చువల్ గా ఏంటంటే, మీ ఇతనితో డివోర్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తోంది కదా. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఏం చేసిందంటే, ఒక ఫేమస్ లాయర్ దగ్గర డివోర్స్ తీసుకోవడానికి ఒక బలమైన కారణం అడిగి తెలుసుకుంది. ఆ డీటెయిలే ఇప్పుడు హీరో విసిరేసి వెళ్తున్నాడు కదా, అదే అన్నమాట. ఆ లాయరే హీరోకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. యాక్చువల్ గా ముఖ్యమైన రీజన్ గా వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే, పెళ్లి అయినప్పటి నుంచే వీరి మధ్య ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేదు కదా, దీన్ని బట్టే మనం కేసు ఫైల్ చేయొచ్చు, ఇది ఒక స్ట్రాంగ్ రీజన్ అని అనుకున్నారు. ఇప్పుడు ఈ రీజన్ ను ఎలా లాక్ చేయాలి అని హీరో అడిగాడు. అప్పుడు ఆ లాయర్ ఏం చెప్పాడంటే, మీరు నార్మల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉంటే సరిపోతుంది అని చెప్పాడు. దానికి సంబంధించి ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయాలని చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ హీరో ఎత్తుకుని వస్తున్నాడు. హీరో ఇలా తీసుకురావడానికి కేవలం ఇదొక్క రీజనే కాదు. హీరో ఏమనుకుంటున్నాడంటే, ఇంతకు ముందు బ్యాంకాక్ లో ఉన్నప్పుడు ఈమె బాగా తాగి హీరోతో చాలా రొమాంటిక్ గా నడుచుకుంటుంది కదా, టియాన్ పై ఉన్న ప్రేమనంతా ఆ రోజు చూపించింది. ఈ రోజు కూడా ఆమె నాతో అలాగే ప్రవర్తిస్తుందన్న ఆశతోనే ఆమెను తీసుకొచ్చాడు. కానీ ఇతడు అనుకున్నట్లు ఏమీ జరగట్లేదు. ఆమె అసలు మాట్లాడడమే లేదు, పడుకుంటోంది. ఆమెను లేపాలని అతడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆమె మాత్రం కొంచెం స్టేబుల్ గా లేకున్నా కూడా బాగా ఆలోచనతోనే ఉన్నది. ఉండండి టియాన్, నేను స్నానం చేసి వస్తా అని బాత్రూమ్ లోకి వెళ్ళింది. గంట తర్వాతే బయటకు వస్తోంది. స్నానం చేసిన తర్వాత ఒక లెవెల్లో మాట్లాడుతోంది. ఇక మాట్లాడిన ఆమె ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. హీరోకు ఒకానొక సమయంలో కోపం వస్తోంది. ఇంకా ఎంతసేపు మాట్లాడతావమ్మా, నా వల్ల కావట్లేదు, నాకే నిద్ర వస్తోంది అని అంటుంటాడు. ఇప్పుడు మీను చూస్తూ, బంగారం ఆ రోజు నువ్వు తాగినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడావే, కానీ ఈ రోజు ఆ ప్రేమ కనిపించట్లేదే అంటుంటాడు. చేచా, మీరు నా హస్బెండ్, మిమ్మల్ని నేను చాలా బాగా చూసుకోవాలి, మిమ్మల్ని రెస్పెక్ట్ గా చూడాలి కదా, మిమ్మల్ని ఫోర్స్ చేయకూడదు. ఇలా ఆమె కొంచెం కాన్షియస్ లో ఉన్నట్లే మాట్లాడుతోంది. సరే, నువ్వు ఇక మాట్లాడకుండా ఉండడమే మంచిదని అనుకుంటున్నాడు. కానీ ఆమె మాటలు ఆపడం లేదు. హీరో ఒకవైపు కూర్చున్నాడు. హీరోయిన్ మాట్లాడుతోంది కానీ మనసారా మాట్లాడుతోంది. ఆమె మాట్లాడుతున్న కొద్దీ మనసులో ఉన్నవన్నీ బయటకు వస్తున్నాయి. టియాన్ కు ఆమె దూరంగా ఎందుకు ఉంటోందంటే, ఆమె మనసులో టియాన్ పై స్థాయిలో ఉన్నాడు, అతనికి తగిన అర్హత నాకు లేదు అని ఈమె అనుకుంటోంది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఆమె బయటకు చెప్పలేదు. కానీ హీరోని చూస్తూ ఏమంటుందంటే, టియాన్, నువ్వు ఒక పెద్ద హోటల్ ఓనర్ యొక్క కొడుకువి, నేను మాత్రం కాయగూరలు అమ్మే ఒక లేడీ యొక్క కూతుర్ని. మీరెక్కడున్నారు, మేమెక్కడున్నాం, నువ్వు దొరకడం నాకు చాలా అదృష్టం, మిమ్మల్ని చూడడమే నాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నా అంటోంది.
కానీ నేను స్వార్థంగా ఆలోచించకూడదు కదా. ఆంటీకి నేను నచ్చడం వల్ల నీకు పెళ్లి చేసింది, కానీ మీకు ఎలాంటి ఆపద రాకూడదని. కానీ దాన్ని నేను ఉపయోగించుకోకూడదు, అది తప్పు కదా అని ఫీల్ అవుతూ మాట్లాడుతోంది. ఈ మాటలు వినగానే హీరో కొంచెం కంఠతడి పెట్టుకున్నాడు. మీ నన్ను ఇంత లవ్ చేస్తుందా అని ఆలోచిస్తున్నాడు. మీరు చూస్తూ తన మనసులో ఏమనుకుంటున్నాడంటే, ఎందుకు నాకు ఇన్ని రోజులుగా మీ యొక్క ఈ డీప్ లవ్ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నేను ఒక్కటి మాత్రమే చేయగలను. అదేంటంటే ఆమె ఎప్పుడు నా పక్కనే ఉండాలి. కానీ ఇప్పుడు ఈ విషయం ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, కానీ ఈమె ఎప్పుడు నా పక్కనే ఉండాలి అనుకుంటున్నాడు. ఆ తర్వాత మీని చూస్తూ నువ్వే నాకు వర్త్ అని ఆమెను కిస్ చేశాడు. యాక్చువల్ గా ఇంతసేపు ఆమె ఏడుస్తూ మాట్లాడింది. ఇప్పుడు అతడు కిస్ చేసినప్పుడు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. హీరో యొక్క మైండ్ వాయిస్ మాత్రం ఆమెకు వినిపిస్తోంది. ఎందుకు ఇన్ని రోజులుగా లవ్ అనేది నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, ఇదంతా కూడా నాకు కొంచెం త్వరగా అర్థమై ఉంటే బాగుండేదేమో. నేను నీతో ఎంత కోపంగా నడుచుకున్నాను, కానీ నువ్వెప్పుడు నాపై అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నా కోసం నీ యొక్క 100% లవ్ నిచ్చావు, అది కూడా ఎప్పుడు నవ్వుతూనే ఇచ్చావు. కానీ ఒక్కటి ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అని అతడు నిర్ణయించుకున్నాడు. కానీ నా ప్రేమ దొరికిన తర్వాత నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు అని అతడు అనుకుంటున్నాడు. ఇప్పుడు నోరు తెరిచి మీను చూస్తూ ఒకటి చెప్తున్నాడు. ఇదిగో చూడు మీ, ఉదయం లేవగానే కయ్యాం బియ్యం అని అరవకూడదు. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు మెలకువలోనే ఉన్నావని, అందుకే చెప్తున్నా ఐ లవ్ యూ. మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయింది, నేను నీ భర్తను అని ఆమెను కిస్ చేస్తున్నాడు. సీన్ కట్ చేసి మరుసటి రోజు ఉదయం చూపించారు. ఆమె కళ్ళు తెరిచి చూసింది టియాన్ పక్కనే నిద్రపోతున్నాడు. ఆమెకు నిన్న జరిగిందంతా గుర్తుంది, కానీ వెంటనే అక్కడి నుంచి బయలుదేరింది. మీ ఏమనుకుంటుందంటే ఇతడు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా లేక ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా అనుకుంటోంది. నిన్న అతడు మాట్లాడిన డైలాగులు అన్నిటినీ నమ్మింది. ఇప్పుడు మెలకువలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నమ్మాలా వద్దా అని ఆలోచిస్తోంది. అప్పుడే హీరో వాళ్ళ అన్న అక్కడికి వచ్చాడు. నిన్న విలన్ ఈమెతో మాట్లాడాడు కదా, అది ఏంటో మనకు చూపించలేదు. ఇప్పుడు మీ ఆ విషయాన్ని హీరో వాళ్ళ అన్నకు చెప్తోంది. అతడు టియాన్ గురించే నన్ను బెదిరించాడు, ఏదో ఒక ప్లాన్ చేస్తున్నట్లే ఉంది, అది ఏం ప్లానో తెలియట్లేదు, నాకంటే కూడా అతడు టియాన్ పైనే చాలా కోపంగా ఉన్నాడు అని ఆమె చెప్పింది. అప్పుడు హీరో వాళ్ళ అన్న ఏమంటున్నాడంటే, నువ్వేం భయపడకు, మేము అతన్ని వాచ్ చేస్తూనే ఉన్నాం, మేం వేరే ప్లాన్ వేసాం అని చెప్తున్నాడు. ఇప్పుడు మీ పని చేసే చోటుకు వచ్చింది. అక్కడ మీ గురించి అక్కడ ఉన్న గర్ల్స్ అంతా కూడా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ పెళ్లి చేసుకుని భర్త ఉండగా ఇక్కడ టియాన్ తో ఈమె రిలేషన్షిప్ లో ఉంది, నిన్న వేరే ఈమె టియాన్ తోనే ఉందట. ఇలా అందరూ ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు విన్న తర్వాత ఆమె చాలా బాధపడుతోంది. అంతేకాదు ఇంకో ఫ్రెండ్ తో ఈమె టియాన్ తో విడాకులు తీసుకోవడానికి ఒక మంచి లాయర్ ను చూడమని చెప్పింది. ఇప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు అడిగినట్లుగానే మనకు ఒక మంచి లాయర్ దొరికాడు, ఇంకొన్ని రోజులే ఈ హిట్లర్ నుంచేని నీకు కొన్ని రోజుల్లో విడాకులు వస్తాయి అని చెప్తోంది. కానీ ఈ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఇప్పుడు విడాకులు అవసరం లేదు కదా అంటోంది. అప్పుడు మీ కూడా ఇప్పుడు అవసరం లేదు, కొన్నాళ్ల తర్వాత చూద్దాంలే అంది. అప్పుడు హీరో ఆఫీస్ లోకి వచ్చాడు. మీ గురించి వీళ్ళంతా తప్పుగా మాట్లాడుకోవడం అతడు విన్నాడు. వాళ్ళను గుర్రుగా చూస్తుంటే అతన్ని చూసి అంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాడు. ఆమెపై ప్రేమ వర్షం కురిపిస్తున్నాడు. తిన్నావా, బాగా నిద్రపోయావా, సరే రా రూమ్ కు వెళ్దాం, అక్కడ రెస్ట్ తీసుకుందు అని అంటుంటాడు. కొత్తగా పెళ్లైన వాళ్ళు భార్య వెంట ఎలా తిరుగుతారో అలాగే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇతనిపై మీకి కొంచెం నమ్మకం వస్తోంది. ఓకే, ఇతనికి నాపై లవ్ ఉందని ఆమె హ్యాపీగా ఫీల్ అవుతోంది. కానీ ఆమె మనసులో ఏదో ఒక మూలన కొంచెం డౌట్ ఉంది. ఇదే టైంలో ఆ విలన్ టియాన్ ను హీరోయిన్ ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడని వాళ్ళ అమ్మకు తెలిసింది. అందువల్ల టియాన్ వాళ్ళ అమ్మ ఈ సైట్ కు వచ్చేసింది. రాగానే వీళ్ళిద్దరిని పట్టుకుని ఈ విషయాన్ని నా దగ్గర దాచేంత పెద్ద వాళ్ళయ్యారా అంటోంది. సడన్ గా మీ వెళ్లి వామిట్ చేసుకుంటోంది. అప్పుడు ఈమెకు కొంచెం అనుమానంగా అనిపిస్తోంది. ఏంట్రా వామిట్ చేసుకుంటోంది, ఏదైనా విశేషమా అని అడుగుతోంది. ఏంటి ఆ లోపలేనా అని హీరో అంటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ హీరోని పట్టుకుని, ఏంట్రా ఆమెను పెళ్లికి ఒప్పించడానికి ఇలా చేసావా అంటోంది. అమ్మ మీరు అనుకున్నట్లు కాదు, నేను ఆమె యొక్క భర్తను అంటుంటాడు. ఏంటి ఆ విషయం నీకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా, కానీ నీపై నాకు సందేహంగా ఉంది, ఉండు నేను మీతో మాట్లాడిన తర్వాత నీ సంగతి చూస్తా అని వెళ్ళింది. ఏంటి మీ వామిట్ చేసుకుంటున్నావు, కడుపులో ఏదైనా అని అంటోంది. అప్పుడు మీ హీరోని చూస్తూ ఆలోచిస్తోంది. లేదంటే ఆకలిస్తోంది, నిన్నటి ఏమీ తినలేదు అందుకే అని ఆమె అంటోంది. ఏంటి ఆకలిస్తోందా, అయితే వేరే ఏమీ లేదా అని ఈమె అంటోంది. ఓ ఆకలా, అయితే మీకి ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇవ్వండి అంటోంది. ఇప్పుడు యాడా భర్తను ఇక్కడ నుంచి ఎలా తరిమి కొట్టాలని వీళ్ళంతా ఏదో ప్లాన్ వేసుకున్నారు. కానీ హీరో వాళ్ళ అన్న అతన్ని పోలీసులకు పట్టివ్వడానికి సంబంధించిన అన్ని
ఆధారాలను అతడు సేకరించాడు. అంతేకాదు మీని ఉపయోగించి అతడు ఇల్లీగల్ గా చేస్తున్న ఆ డాటానంతా సేకరించాడు. ఇప్పుడు ఇతడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయం విలన్ కు తెలియవచ్చింది. అతడు నెక్స్ట్ డేనే మీని కిడ్నాప్ చేశాడు. ఒక్కొక్కరు ఒక్కో చోట మీ కోసం వెతుకుతున్నారు. ఆమె కోసం అన్ని చోట్ల వెతుకుతుంటే విలన్ ను చూపించారు. ఆమెను కట్టేసి చాలా టార్చర్ చేస్తున్నాడు. గన్ తీసి చూపిస్తూ నిన్ను కాల్చి చంపుదామని అనుకున్నాను, కానీ నీ భర్త వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. నేను అనుభవించింది అతడు కూడా అనుభవించాలి అని గన్ పక్కన పెట్టి మీని రేప్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అదే టైంలో గన్ తీసి ఎవరో విలన్ కు ఎక్కువ పెట్టారు. ఎవర్రా అని చూస్తే అక్కడికి ఎడా వచ్చింది. యాక్చువల్ గా ఇతని ప్లాన్ కు సపోర్ట్ చేస్తాననే ఆమె కూడా వచ్చింది. కానీ ఆ లెవెల్లో ఈమె చెడ్డది కాదు. కానీ ఇతడు పెద్ద సైకో. ఈమెను బాగా కొట్టి టార్చర్ చేస్తుంటాడు. ఈ గ్యాప్ లో మీ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. ఇప్పుడు ఎడాను చూస్తూ ఏమంటున్నాడంటే ఇలా అవడానికి కారణం ఎవరు? టియానే. మీ నాన్న జైల్లో ఉండడానికి కారణం కూడా అతడే. ఇప్పుడు కూడా నువ్వు అతన్ని కాపాడడానికే ట్రై చేస్తున్నావా అంటుంటాడు. మిగతా వాళ్ళను బ్లేమ్ చేసే విషయాన్ని మీరు మానుకోండి. నేను సింగిల్ అని మోసం చేసే అతనికి దగ్గరయ్యాను. తప్పులన్నీ నా వైపే ఉన్నాయి అని ఆమె అంటోంది. ఎందుకలా చేశావు? నేను చూపించే ప్రేమ నీకు సరిపోలేదా అని ఒక మంచివాళ్ళలాగా అడుగుతుంటాడు. ఏంటి లవ్వా? నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉన్నవాడివైతే నన్ను కొట్టకపోయేవాడివే, ఇంత క్రూరంగా హింసించకపోయేవాడివే అని వీళ్ళు చాలా సేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆమె నుంచి గన్ను లాక్కుని మళ్ళీ హీరోయిన్ ను వెతుక్కుంటూ వస్తున్నాడు. అదే టైంలో టియాన్ వీళ్ళు ఉన్న చోటుకు వచ్చాడు. మీ కూడా తప్పించుకుని వస్తోంది. టియాన్ ను చూడగానే అతని వైపు పరిగెత్తుకుంటూ వస్తోంది. విలన్ కూడా అటువైపు వచ్చాడు. గన్ తో కాలుస్తున్నాడు. బుల్లెట్ హీరో యొక్క చేతికి తగిలింది. అప్పుడు హీరో వాళ్ళ అన్న యొక్క మనుషులు వచ్చారు. విలన్ ను తీసుకెళ్లారు. ఇంకోవైపు హీరోకు బుల్లెట్ తగలడంతో హీరోయిన్ బాగా ఏడుస్తోంది. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చేతికి బుల్లెట్ తగలడం వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. హీరోయిన్ ఏడుస్తుంటే హీరో వాళ్ళ అమ్మే ఓదారుస్తోంది. కొంచెం సేపట్లో హీరో కళ్ళు తెరిచాడు. ఫస్ట్ గా మీయే వెళ్లి చూస్తోంది. హీరో వేరే మీ అని పిలుస్తుంటే అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే, ఏంట్రా ఒకానొక సమయంలో ఆమె అంటే పడనే పడదన్నట్లు ప్రవర్తించావు, కానీ ఇప్పుడు మీ దగ్గర మొత్తం సరెండర్ అయిపోయావు కదరా అని అనుకుంటోంది. ఆ లెవెల్లో వీళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపు ఆఫీస్ లో సెక్రటరీ అమ్మాయి ఒక ఆమె ఉంటుంది. ఈమె ఏం చేస్తుందంటే టియాన్ హీరోయిన్ కలిసి ఉన్న ఫోటోలను ఒక గ్రూప్ లో షేర్ చేసింది. మీ పనిలో చేరి 1 సంవత్సరమే అయింది. 1 సంవత్సరంలోనే టీమ్ లీడ్ తో అఫైర్ పెట్టుకుని అతనితో తిరుగుతోంది. వెంటనే ఆమెను పనిలోంచి తీసేయాలని ఒక నోటీసు లాంటిది రాసి పంపించింది. ఇది పెద్ద గొడవగా మారింది. మరుసటి రోజు ఆమె ఆఫీస్ కు వస్తుంటే అందరూ తీక్షణంగా చూస్తున్నారు. అందరూ అలా మాట్లాడుతుంటే ఈమెకు చాలా బాధగా అనిపిస్తోంది. ఇలాంటి టైంలో కూడా ఆమె హీరో దగ్గరికి వచ్చి మనకు పెళ్లి అయింది కదా, ఆ విషయాన్ని బయటకు చెప్పండి అని ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు ఒక కాంట్రాక్ట్ ప్రకారమే అతన్ని పెళ్లి చేసుకున్నానని. అందువల్ల అవమానాలను ఆమె భరిస్తోంది. ఆ రోజు హీరో ఆఫీస్ కు వచ్చాడు. ఆమె డల్ గా ఉండడం గమనించాడు. అదే టైంలో ఎంక్వైరీ కోసం ఆఫీస్ లోంచి ఇద్దరు వచ్చారు. విచారణ కోసం హీరోనే హీరోయిన్ ని తీసుకుని వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళాక ఆల్రెడీ వీళ్ళిద్దరికి పెళ్లి అయిందన్న విషయం వాళ్ళందరికీ తెలిసినట్లే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ హీరో దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ పంపించి ఆల్రెడీ కమిటీతో మాట్లాడాడు. ఇప్పుడు ఊరికే ఇద్దరిని కూర్చోబెట్టి ఏంటి మీ ఎప్పటి నుంచి మీరు టియాన్ ను లవ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. మీ మధ్య ఎప్పుడు పరిచయం ఏర్పడింది అని ప్రేమ కథను అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత నోటీస్ బోర్డు లో అతికించిన ఒక న్యూస్ ను ఎంప్లాయీస్ చదువుతున్నారు. అందులో ఏముందంటే ఆల్రెడీ టియాన్ కు హీరోయిన్ కు పెళ్లి అయిందని రాసి ఉంది. అది చూసిన తర్వాత ఈ సెక్రటరీ అమ్మాయి అయ్యయ్యో ఇది తెలియకుండా నేను ఓవర్ గా చేశానా అనుకుంటోంది. అంతేకాదు వన్ సైడ్ గా టియాన్ ను ప్రేమిస్తుంది. లవ్ ఫెయిల్ అయిందని ఆమె బాధపడుతోంది. ఇప్పుడు హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే మీ తన భార్య అని అందరికీ చెప్పాడు కదా, ఇక ఎలాంటి సమస్య లేదు, అందరికీ తెలిసేటట్లు ఒక రిసెప్షన్ పెట్టాడు. ఇక మనం భార్యాభర్తలుగా జాలీగా తిరగొచ్చు అంటుంటాడు. కానీ ఆమె ఫేస్ లో హ్యాపీనెస్ లేదు. ఈ విషయాన్ని అతడు నోట్ చేయకుండా ఎప్పట్లాగే ఆమెతో నడుచుకుంటున్నాడు. ఇలాంటి టైంలో సడన్ గా ఆమె టియాన్ ను చూస్తూ, టియాన్ నేను అబ్రాడ్ కు చదువుకోవడానికి వెళ్తున్నా అని చెప్పాను కదా, మీకు జ్ఞాపకం ఉందా అని అంటోంది. అవును, అదెందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు అని అతడు అంటున్నాడు. నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, వెళ్ళాలి అంటోంది. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావు? అలాగైతే మన గురించి నువ్వేం ఆలోచించలేదా అంటున్నాడు. టియాన్ నువ్వు మర్చిపోయావా? నిన్ను పెళ్లి చేసుకునేదే యాడ యొక్క భర్త నుంచి నిన్ను కాపాడడానికి. ఇప్పుడు అతని సమస్య కూడా లేదు. యాడ కూడా ఇకపై డిస్టర్బ్ చేయనని వెళ్ళిపోయింది. ఇకపై ఏముంది అని అంటోంది. ఏంటి మీ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను లవ్ చేయలేదా అని అడుగుతున్నాడు. నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తూ
ప్రేమిస్తూనే ఉన్నాను, కానీ నాపై మీకు కలిగింది లవ్వా కాదా అని నాకు డౌట్ గా ఉంది. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు సరిగ్గా సమాధానం చెప్తే పెళ్లి చేసుకుందాం అంటోంది. లేదంటే నన్ను నా పాటన వదిలేయాలని అడిగింది. సరే అడుగు అంటుంటే నా బర్త్డే ఎప్పుడు అని అడిగింది. అప్పుడు అతడు చాలా ఆలోచిస్తున్నాడు. నాకు నచ్చిన ఫ్లవర్ ఏది అని అలా ఇలా అన్ని క్వశ్చన్స్ అడుగుతోంది. కానీ హీరోకు ఈమె గురించి ఒక విషయం కూడా తెలియలేదు. ఇప్పుడు ఈమె మాత్రం హీరో గురించి అన్ని విషయాలు చెప్తోంది. అతని గురించి అతనికే తెలియని విషయాలు కూడా ఈమెకు తెలిసాయి. హీరో చాలా ఫీల్ అవుతూ ఏడుస్తున్నాడు. సరే, ఇప్పటి వరకు అయిందేదో అయింది, ఇకపై నీ గురించి తెలుసుకుంటా అంటుంటాడు. నువ్వు నాతోనే ఉండాలి అని ఆమె ఒళ్ళో పడుకున్నాడు. కానీ ఆమె ఏమంటుందంటే 2 సంవత్సరాలు మాత్రం నాకు దూరంగా ఉండండి, ఆ తర్వాత నేను కావాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోగలరు అంటుంది. ఆ తర్వాత కూడా మీరు నా దగ్గరికి వచ్చారంటే మీది నిజమైన ప్రేమ అని నేను ఒప్పుకుంటా అంటోంది. కానీ హీరో ఏమీ మాట్లాడట్లేదు. అదే టైంలో హీరో వాళ్ళ అమ్మ వచ్చి ఏం చెప్తోందంటే, ఏంటి టియా మర్చిపోయావా ఎందుకోసం ఈ పెళ్లి జరిగిందనేది? నిన్ను కాపాడడం కోసమే కదా ఈ పెళ్లి చేశాను. ఇప్పుడు నీ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది కదా, ఆమెను వెళ్ళనివ్వు అని ఇతనికి సపోర్ట్ గా మాట్లాడుతోంది. ఏం మాట్లాడుతున్నారమ్మా, నేను ఆమె యొక్క భర్తను అంటుంటాడు. ఇన్నాళ్ళు నీకు అది తెలియలేదు, ఇప్పుడే ఆమె ప్రేమ నీకు అర్థమైందా అంటోంది. ఇప్పుడు ఆమె వెళ్ళాలని అనుకున్నప్పుడు మాత్రం ఎందుకు నువ్వు ఆపుతున్నావు? నాకు మీ యొక్క సంతోషమే ముఖ్యం, ఆమెను ఆమె ఇష్టానికి ఉండనివ్వు అంటోంది. అమ్మా, నేను ఇంత చెప్తున్నాను, ఆమెతో బతకాలని నేను ఆశపడుతున్నాను, మీరెందుకు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటుంటాడు. ఎందుకంటే ఆమె నీకోసం ఎంతో త్యాగం చేసింది, ఆ లెవెల్లో నువ్వు తిరిగి ఆమెకి ఏం చేసావురా అని అడిగింది. నేనేం చేయలేదమ్మా, ఆ రోజు ఆమె ప్రాణాలను నేను కాపాడలేదా అంటుంటాడు. ఇదిగో చూర్రా, ఆమె చేసిన దాంతో పోలిస్తే నువ్వు చేసింది ఉత్తిదే అంటోంది. ఆ రోజు ఏడో హస్బెండ్ నిన్ను నీటిలో పడేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నీటిలో దిగి మీనే నిన్ను కాపాడింది. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా అంటోంది. నిన్ను నీటిలోంచి బయటకు తోసేసి ఆమె నీటిలో పడిపోయింది. ఆమెను చాలా కష్టపడి వెతికి మరీ పట్టుకున్నాం. నీకంటే కూడా ఆమెనే ఎక్కువ క్రిటికల్ స్టేజ్ లో ఉండింది. ఆమెను కాపాడడం కోసం మేము ఎంత కష్టపడ్డామో మాకు మాత్రమే తెలుసు. కానీ ఆమె కళ్ళు తెరిచిన తర్వాత నీ గురించే అడిగిందిరా. ఆమె సరిగ్గా నడవలేకపోయినా కూడా నవ్వు ముఖంతో నిన్ను చూడ్డానికి వచ్చింది. ఏమీ జరగనట్టే నీతో జాలీగా మాట్లాడింది. ఆ వెంటనే నువ్వు ఇంటికి రాగానే నిన్ను కాపాడాలని ఆమెకు నిన్నిచ్చి పెళ్లి చేశాం. కానీ ఆమెకు నువ్వేం చేశావురా అని వాళ్ళ అమ్మ అడుగుతోంది. ఈ మాటలన్నీ హీరోకు ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నట్లు అనిపిస్తోంది. ఓవర్ గా ఫీల్ అవుతూ ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమె అతన్ని హక్ చేసుకుని, ఇంకా టైం ఉందిరా, నీ ప్రేమను ఆమెకు అర్థమయ్యేలా చెప్పు, కానీ ఇప్పుడు మాత్రం ఆమెను ఫోర్స్ చేయకంటోంది. హీరో కూడా కొంచెం కుదుట పడ్డ తర్వాత ఆఫీస్ కి వెళ్ళాడు. మీకి ఒక మెయిల్ పంపించాడు. ఇతడే టీమ్ లీడ్ కదా, ఇతని కిందే ఆమె పనిచేస్తోంది. మెయిల్ లో ఏం రాశాడంటే, మీరు అనుకున్నట్లుగానే ఫారిన్ వెళ్ళొచ్చు, కానీ వెళ్లే ముందు 2 months ముందు మీరు నోటీస్ పీరియడ్ లో ఉంటారు. 2 months తర్వాతే మీరు డ్యూటీకి రిజైన్ చేయొచ్చు అని అంటాడు. ఈ 2 నెలల్లో ఆమెను బాగా అర్థం చేసుకుని ఆమె మనసు మార్చాలనేది ఇతని ప్లాన్. కానీ మీ ఏమంటుందంటే, లేదు 2 months నేను ఇక్కడ పని చేయలేను, నేను ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళబోతున్నా అంటోంది. అప్పుడు హీరో టెన్షన్ అయిపోతున్నాడు. నీ ఇష్టానికి నువ్వు వెళ్ళడం కుదరదు, కంపెనీ కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి అంటుంటాడు. 2 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని మీకు తెలియదా అంటుంటాడు. లేదు, నేను బాస్ తో మాట్లాడాను, ఆమె ఓకే చెప్పింది అని అంటుంది. అప్పుడు హీరో బాగా అరుస్తున్నాడు. సరే, మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, ఇక మీరు వెళ్ళొచ్చు అంటాడు. ఈమె కూడా చెప్పినట్లుగానే రిజైన్ చేసి బయలుదేరింది. ఇప్పుడు 2 నెలల తర్వాత చూపించారు. హీరో శోకంలో గడ్డం మీసం పెంచుకున్నాడు. తన ఇంట్లో ఒక మూలన ఉంటున్నాడు. కానీ ఆ ఇంట్లో మీ ఉన్నట్లే అతను కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆమె గుర్తులే జ్ఞాపకాలు వస్తున్నాయి. హీరో ఉద్యోగానికి కూడా వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు హీరోను చూడడానికి వాళ్ళ అమ్మ వచ్చింది. ఏంట్రా ఈ రూపం ఏంట్రా అని అతన్ని తిడుతోంది. కానీ మీ లేకుండా ఇతడు చాలా బాధపడుతున్నాడని అర్థం చేసుకుంది. ఇదిగో చూర్రా, మీతో నువ్వు కలిసి ఉండాలంటే ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించు, ఆమెపై నీకున్నది స్వచ్ఛమైన ప్రేమే అని నిరూపించడానికి ప్రయత్నించరా అంటోంది. అది వదిలేసి నువ్వు ఊరికే ఇంట్లో ఉంటే తనంతట తను నీ దగ్గరికి వస్తుందా అంటోంది. చాలా సలహాలు ఇచ్చింది. ఆ మాటలు విన్న తర్వాత, సరే అమ్మ చెప్పినట్లు నేను ఇన్నాళ్ళుగా ఏమీ ట్రై చేయలేదు, ఇక నా ప్రేమను ఆమెకు అర్థమయ్యేలా చెప్తా అనుకుంటున్నాడు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి వెళ్ళాడు. ఇతన్ని చూడగానే ఫ్రెండ్స్ అంతా చాలా సంతోషపడుతున్నారు. నెక్స్ట్ హీరో మీ గురించి తెలుసుకుందామని మీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. మీ వాళ్ళ అమ్మను చూడగానే ఆమె కాళ్ళపై పడి చాలా ఏడుస్తున్నాడు. మీనే నా ప్రాణాలను కాపాడింది, ఆ తర్వాత నువ్వు నాకు నచ్చలేదంటూ ఆమెను నా కోసం నేను పెళ్లి చేసుకున్నాను. నేను ఎంత ఘోరంగా ప్రవర్తించినా కూడా ఆమె నన్ను భరించింది, కానీ
కానీ నేను ఆమెకు ఒక మంచి భర్తగా లేను అని ఏడుస్తుంటాడు. కానీ ఆమె ఏమంటుందంటే మీరు ఏమీ చేయలేదని బాధపడుతున్నారు, కానీ ఆమె బాగా చదివి మంచి ఉద్యోగంలో ఉన్నదంటే దానికి కారణం ఎవరు, మీరే కదా అంటోంది. ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ గురించే మాట్లాడేది, మీకోసమే చదివింది, ఎందుకంటే మీరు చేరిన యూనివర్సిటీలోనే తను కూడా చేరాలని బాగా చదివేది. ఇప్పుడు ఆమె ఒక మంచి స్థితిలో ఉందంటే దానికి కారణం మీరే అని చెప్తోంది. అంతేకాదు ఒక నిర్ణయం తీసుకుందంటే ఇక దానిలోంచి బయటకు రాదు. ఆమె నిర్ణయం నుంచేని మనం పక్కదారి పట్టించాలంటే చాలా కష్టం. అలాగని మీరేమీ ట్రై చేయకుండా ఉండొద్దు, ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి మీరు ప్రయత్నించండి అంటోంది. ఈమెతో మాట్లాడిన తర్వాతే మీ గురించి అతడు చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఇంకా ఎక్కువగా నచ్చుతోంది. ఇప్పుడు హీరో ప్రాజెక్టు విషయంగా అతడు వేరే ఊరికి వస్తున్నాడు. అతడు బస్సులో ఉన్నప్పుడు అదే బస్సులో వెనక నుంచి మీ ఎక్కుతోంది. ఇతడు ముందుండడం వల్ల ఆమెను చూడలేదు. అలాగైతే మీ ఫారిన్ వెళ్ళలేనట్లుంది, ఇదే ఊర్లో ఎక్కడో ఉంటోంది. హీరో తన స్టాప్ లో దిగిన తర్వాత అనుకోకుండా బస్సును చూశాడు. లోపల మీ కూర్చున్నట్లు అనిపించింది. ఏంట్రా మీలాగా ఉంది అని అది కన్ఫర్మ్ చేసుకోవడానికి అతడు బస్సు వెనకే పరిగెత్తాడు. బస్సు వెళ్ళిపోయింది, కానీ ఆమె మీ అనేది ఇతనికి అర్థమైంది. మరుసటి రోజు అదే బస్ స్టాప్ కు వచ్చి వెయిట్ చేశాడు. అప్పుడు ఇతడు అనుకున్నట్లుగానే మీ అక్కడికి వచ్చింది, కానీ ఇతడు ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడలేదు. క్యాప్ పెట్టుకొని ఎవరో తెలియనట్లు అంతా చూస్తున్నాడు. ఆమెను ఫాలో అవుతున్నాడు. అప్పుడే ఆమె పని ముగించుకొని ఇంటికి వెళ్తోంది. ఆమె వెనకే వెళ్తూ ఇంటి వరకు వెళ్ళాడు. ఆమె ఇల్లు ఎక్కడ అనేది కూడా కనిపెట్టాడు. ఆమె ఉండే ఇల్లు చాలా లోన్లీగా ఉంది. ఎవరు కనిపెట్టకూడదనే ఆమె చాలా దూరంగా ఉన్నది. ఇతడు కూడా లోపలికి వెళ్లకుండా కిటికీ గుండా ఆమెను చూస్తున్న క్రమంలో ఆ సమయంలో మీ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతోంది. చైర్ లో కూర్చుంది. లేచి చూస్తే బ్లడ్ వస్తోంది. ఈమెకు బ్లీడింగ్ అయ్యేది కూడా ఆమెకు తెలియట్లేదు. అది చూడగానే ఈమె షాక్ అయిపోయింది. ఇప్పుడు కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.